ఇంకా ఇంకా అరే జాగ్రత్త నువ్వు రే మనమే గెలిచాం రే ప్రియా ఆగు మెల్లిగా సోపట్రీ కళ్ళల్లో పడతాయి చూడు. వాళ్ళ నాన్న రీసెర్చ్ మీద ఆఫ్రికా వెళ్ళాడని పిల్లలతో అబద్ధం చెప్పాను. అలా నమ్మేసి సంతోషంగా బతికేస్తున్నారు. వాళ్ళ మొహంలో నుంచి ఆ నవ్వు ఎప్పుడు మాయమైపోతుందో అని భయంగా ఉంది. అన్న కనిపించకుండా పోయి 30 రోజులయ్యింది. ఏమైపోయాడో అస్సలు తెలియట్లేదు. కనిపించకుండా పోయిన రోజున గుణ అనే రౌడీని కలిశాడని తెలిసినప్పటి నుంచి ఇంకా భయం వేస్తుంది. పోలీసులు అస్సలు పట్టించుకోవట్లేదు. సార్, వరుణ్ మిస్ అయిన ముందు రోజు కలెక్టర్ని కలిశాడు. మిస్ అయిన అదే రోజు గుణ అనే రౌడీ వరుణ్ని కలిశాడు. ఇది కిడ్నాప్ కేసు అని ఎందుకు అనుకోవట్లేదు సార్ మీరు? అంటే ఏంటి మీ ఉద్దేశం? నేను కలెక్టర్ రౌడీ కలిసి మీ అన్నయ్యని కిడ్నాప్ చేసావా? పిల్లల్ని అడాప్ట్ చేసుకుని నాతో పాటు అమెరికా తీసుకెళ్దాం అనుకుంటే పిల్లలు ఇండియన్ సిటిజన్స్ అవ్వడం వల్ల వాళ్ళ పేరెంట్స్ సిగ్నేచర్స్ లేదంటే వాళ్ళ డెత్ సర్టిఫికేట్స్ కావాలంటున్నారు. It's like I'm stuck in limbo without a conclusion to the case. ఈ సిచ్యువేషన్లో నాకు వీళ్ళకంటే వేరే ఏది ఇంపార్టెంట్ కాదు. I want to adopt them. But that bastard, my fiancé, పిల్లల్ని ఆర్ఫనేజ్లో పెట్టమన్నాడు. That's why I broke up with them. మైరా, అమ్మాయిలో అమ్మతనం చూడలేనోడు మనిషే కాడు. ఈ సిచ్యువేషన్లో ఆ పిల్లలకి నువ్వే అమ్మవి. అది అర్థం చేసుకున్నాడే నీ లైఫ్లో ఉండాలి. టేక్ ఇట్ ఈజీ. హలో మైరా హ్యాన్సన్, ఎస్, ఒకసారి ఆఫీస్కి వస్తారా? ఓకే. తెల్లేరులో చేపలు పడుతుంటే దొరికాయట. చుట్టుపక్కల ఎక్కడా బాడీ కనిపించలేదు. బట్టల మీద బ్లడ్ స్టెయిన్స్ కూడా లేవు. మీ అన్నయ్య తన వైఫ్ చనిపోయిన తర్వాత డిప్రెషన్తో ఆల్కహాలిక్ అయ్యాడని మా ఇన్వెస్టిగేషన్లో తెలిసింది. సూసైడల్ టెండెన్సీస్ కూడా ఉన్నాయని తెలిసింది. సార్, ఓసారి ఆ పిల్లల్ని చూడండి సార్. ఏ తండ్రైనా వాళ్ళని వదిలేసి సూసైడ్ చేసుకుంటారా అండి? మీరేంటి సైకాట్రిస్టా? సూసైడ్ చేసుకునేవాడి మైండ్ సెట్ ఎలా ఉంటుందో తెలుసా నీకు? ఈ క్రైమ్ని సాల్వ్ చేయడం కన్నా సూసైడ్లో ప్రొజెక్ట్ చేయడంలోనే మీ మైండ్ సెట్ అయినట్టుంది సార్. బ్లడ్ స్టెయిన్స్ లేవంటే సూసైడ్ అని రాసేసుకుంటారా? బాడీ కోసం వెతకరా? చెరువెళ్ళి సముద్రంలో కలుస్తుంది, ఎక్కడెళ్ళి ఎతకాలో చెప్తావా? ప్రాక్టికల్ నాలెడ్జ్ లేకుండా మాట్లాడకు. చూడండమ్మా, మీ పిల్లల మీద మీకు కస్టడీ కావాలంటే ఒకటి మీ అన్నయ్య సంతకం కావాలి, లేదంటే మీ అన్నయ్య డెత్ సర్టిఫికెట్ కావాలి. బాడీ దొరుకుతుందేమో అన్న భ్రమతో కేసులాగే ఓపెన్ చేసి ఉంచి టైం వేస్ట్ చేస్తారా, లేదంటే డెత్ సర్టిఫికెట్ తీసుకొని అమెరికా వెళ్ళి మీ పిల్లల ఫ్యూచర్ కాపాడుకుంటారో ఒకసారి ఆలోచించుకోండి అమ్మా. ఈ సెటిల్మెంట్లో చూపించే టాలెంట్ కేసు సాల్వ్ చేయడంలో చూపించండి సార్. తీసుకెళ్ళండి. అంతకన్నా ఏం చేస్తారు యూనిఫామ్ వేసిన గుండా? సంతకం ఎక్కడ పెట్టాలో చెప్పండి సార్. మైరా, ఆర్ యు అవుట్ ఆఫ్ యువర్ మైండ్? ఇది మర్డర్ అని తెలిసే వీళ్ళు డ్రామాలు ఆడుతున్నారు. నీకు తెలియట్లేదా? తెలుసు కాబట్టి చెప్తున్నాను, కేసు క్లోజ్ చేయమని. వాళ్ళ కోసం ప్లీజ్ లీవ్ దిస్ టు మీ. డాడీని ఎవరు చంపారు? డాడీని ఎవరు చంపలేదమ్మా, మమ్మీ దగ్గరికి వెళ్ళిపోయాడు.
ఇక్కడ ఆంటీ మిమ్మల్ని నాన్నకన్నా బాగా చూసుకుంటుంది. స్టాప్. సార్ ఈరోజు బండి అక్కడ స్కూల్లో పార్క్ చేయండి. మీరు ఎక్కడికి వెళ్ళాలో చెప్పండి, మా ఆటోలో డ్రాప్ చేస్తాను. బండి స్టేషన్లో పెట్టి ఢిల్లీకి వెళ్తున్నాం. వచ్చే వరకు 3 రోజులు ఇక్కడే ఉంటుందా బైక్? సార్ పర్యావరణ సంఘం ఆధ్వర్యంలో ఈ బంద్ జరుగుతోంది సార్. మీ బండికి ఏం కాదు. రేయ్ సార్ తెలుసు కదా, ఈ బండి తీసుకెళ్ళి మన వీధి చివరిన సార్ వాళ్ళు వెళ్ళింది కదా అక్కడ పెట్టేసరా. రండి సార్, రండి సార్, దిగండి సార్. జరగండి. దిగండి, మీ బండి ఎక్కడికి రండి సార్, ఎక్కండి సార్, రండి సార్. అదిరా బంద్ పేరుతో ఏదో దోపిడీ మనకి. సార్ ఈరోజు అందరికీ ఫ్రీ రైడ్ సార్. పోలీసుల పైన రాళ్ళేయకుండా, బస్సులు తగలెట్టకుండా, స్కూల్లో షాపులు ముగించకుండా ఇదేం బంద్ బాసు అసలు? అవేవి చేయకుండానే ఒక మనిషి బ్రిటిష్ వాళ్ళనే ఎలగొట్టాడు కదా సార్. ఇప్పుడే కదరా మొదలైంది, మధ్యాహ్నం వరకు ఆగు, అన్నీ తగలడతాయి. సార్ అవి చేస్తే పోలీసులు ఆ రాజకీయ గుండాలే చేయాలి సార్, మేం కాదు. ఆత్మహత్యలు చేసుకునే రైతులం సార్, హత్యలు చేసే గూండాలం కాదు. రైతులైతే ఆటోలు ఎందుకు తోలుతున్నారు మరి? రైతుగా బతకలేక, చదువుకునే శక్తి లేక. ఒకసారి ఆ మ్యాప్ చూడండి సార్, మాకు కథ అర్థమవుతుంది. గత 3 ఏళ్లలో తెల్లేరు చుట్టూ ఉన్న పల్లెల్లో 900 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు సార్. ఇది మీకు న్యూస్ ఛానల్స్లో అప్పుడప్పుడు కనిపించిపోయే వార్త అయి ఉండొచ్చు, కానీ అవి ఆత్మహత్యలు కావు సార్, హత్యలు. ఇది 40 ఏళ్ల కింద ఒక వర్గం ఓట్ల కోసం మొదలైన కథ. ఒకప్పుడు ఆసియాలోనే అతిపెద్ద మంచినీటి సరస్సు తెల్లేరు. మత్స్యకారులకి రైతులకి సమానంగా ప్రాణం పోసేది. కానీ ఆ తెల్లేరుని ఆక్రమించుకుని కృత్రిమ చేపల పెంపకాన్ని ఎరేసి మత్స్యకారులందరినీ తన ఓటర్లుగా మార్చుకుంది ఒక వ్యక్తి. ఆ తర్వాత సొసైటీలు, లోన్లు, లీజులు అంటూ చెరువు మొత్తాన్ని తన గుప్పెట్లోకి తీసుకుని అదే ఓటర్లని ఆ వ్యవస్థలో బానిసల్ని చేసింది. 1000 కోట్ల సామ్రాజ్యాన్ని కట్టుకుంది. ఆ వ్యక్తి పేరే విశాఖవాణి, ఆ వ్యాపారం పేరే మత్స్యగంధ ఫిషరీస్. రాజకీయంతో వ్యాపారాన్ని, వ్యాపారంతో రాజకీయాన్ని కొనుక్కుంటూ ఈరోజు రాష్ట్రం మొత్తాన్ని తన గుప్పెట్లోకి తెచ్చుకుంది. ఇక్కడ రైతులకు వచ్చిన నష్టం ఏంటి మరి? చేపలకేసే కృత్రిమాహారం వల్ల నీళ్లు పాడయ్యాయి, చెరువు కట్టల వల్ల నీటి మట్టం తగ్గింది, సముద్రపు నీళ్లు వెనక్కి తన్ని ఉప్పు నీటితో లక్షల ఎకరాల పొలాలు నాశనమయ్యాయి. ఒకప్పుడు ప్రాణానికి ఆక్సిజన్లా ఉన్న చెరువు ఈరోజు విషంలా మారిపోయింది సార్. సుప్రీంకోర్టు ఆర్డర్స్ కూడా ఖాతరు చేయకుండా కబ్జాలు పెంచుకుంటూ పోతున్నారు సార్. ప్రభుత్వమే గుండల్లా ప్రవర్తిస్తే ఎక్కడికి వెళ్ళి చెప్పుకోవాలి సార్ మాలాంటి వాళ్ళు? సార్ చెప్పా కదా సార్, ఫ్రీ రైడ్ అని. మా కథ విని మీరు స్పందిస్తే అదే మీరు మాకు ఇచ్చే పేమెంట్. సార్ ఆ రోజు మిమ్మల్ని అన్న మాటలు మనసులో పెట్టుకోకండి సార్. మిమ్మల్ని నా గుండా నా కొడుకు నుంచి కాపాడడానికే అలా మాట్లాడాను. ఆడి మీద 6 నెలల నుంచి షూట్ అట్ సైడ్ ఆర్డర్లు ఉన్నాయి సార్. ఆ పోలీసులే ఏం చేయలేకపోయారు, మీరేం చేస్తారు సార్? ఆడిని చంపినా ఆడి పక్కన ఇంకొకటి పుట్టుకొస్తాడు సార్. అలాంటి ఎదవలు ఈ సిస్టంలో మొలవకుండా చూడాల్సిన రైతు సార్ మీరు. గన్ షాట్గా ఇంటర్వ్యూ చేసి వచ్చి ఈ ఆటో మనీతో ఒక్క చీళ్లు బీరు కొట్టండి సార్, చచ్చేదాకా గుర్తుపెట్టుకుంటాను. ఆల్ ది బెస్ట్ సార్. థ్యాంక్ యూ, ఆల్ ద బెస్ట్. ట్రైన్ ఎక్కిన ప్రతిసారి యాంగ్జైటీ ఏంట్రా?
ప్యానిక్ అవుతావు, అయినా సరే ట్రైన్లోనే వెళ్ళాలంటావు. మనిషిని డిఫైన్ చేసేదే మెమరీస్ రా. వాటిని ఫేస్ చేయాలే కానీ పారిపోకూడదు. వాట్ ఎవర్ రా. రే చూడు. ఆటో బండిరా. అవునరా. చరిత్రలో ఏలూరుకున్న ప్రాముఖ్యత ఏమిటి? దాదాపు 10 శతాబ్దాలు వెంగిరాజులు పాలించిన ప్రాంతం. కెన్ యూ నేమ్ ఏ టూరిస్ట్ అట్రాక్షన్ ఆఫ్ యువర్ ప్లేస్? తెల్లేరు. ఐఏఎస్ ఆఫీసర్లు అందరూ కరప్ట్ అనే అభిప్రాయం ఉంది. దాని మీద మీ ఒపీనియన్? వ్యవస్థ పునాదులే కరప్ట్ అయినప్పుడు అందరూ కరప్టే సార్. విత్ ఆల్ డ్యూ రెస్పెక్ట్. మీలో కరప్ట్గా ఆఫీసర్లు ఎవరైనా ఉన్నారా? హైదరాబాద్లో జరిగిన రేపిస్ట్ల ఎన్కౌంటర్ మీద మీ అభిప్రాయం? అరాచకం. హౌ? అందరికీ సమానంగా పనిచేసేదే సార్ న్యాయం. అలసత్వం, ఆలస్యం, పక్షపాతంతో ప్రజలకి న్యాయం మీద ఉన్న నమ్మకాన్ని ఉమ్ము చేస్తూ వస్తుంది మన న్యాయ వ్యవస్థ. ఆ అసహనానికి రాజకీయం ఎంచుకున్న టెంపరీ సొల్యూషనే ఆ ఎన్కౌంటర్. అదే ఆ రేపిస్ట్లలో ఒకడు మంత్రి కొడుకు అయి ఉంటే ఆ ఎన్కౌంటర్ జరిగేదా సార్? మిస్టర్ అభిరామ్, మీ పరిధిలోని ఒక ఊళ్ళో ఇంటర్కాస్ట్ మ్యారేజ్ చేసుకున్న ఒక యువజంటని ఊరి జనం ఉరితీస్తున్నారు. మరో ఊళ్ళో ఒక యువతిపై యాసిడ్ అటాక్ జరుగుతోంది. ముందుగా మీరు ఏ ఊరు వెళ్తారు? ఏ ఊరు దగ్గరైతే ఆ ఊరు వెళ్తాను సార్. వాట్స్ ద పాయింట్ ఆఫ్ దిస్ క్వశ్చన్ సార్? 22లో ఏ 2 ముందు, కోడి ముందా గుడ్డు ముందా? ఏ ఆన్సర్ ఇచ్చినా కరెక్ట్ అయినప్పుడు అది పర్సనాలిటీ ఇంటర్వ్యూ ఎలా అవుతుంది సార్? లేదా సిస్టంలోకి ఎంటర్ అవ్వకముందే రైట్ లేదు రాంగ్ లేదని ఇక్కడే కాంప్రమైజ్ నేర్పుతున్నారా? Mr. Abhiram, are you challenging the integrity of this board? No, sir. I'm challenging the integrity of the entire system, sir. మరి యాటిట్యూడ్తో ఆ సిస్టంలో మీరు ఎలా ఫిట్ అవుతారు? ఫిట్ అవడానికి అసలు సిస్టమ్ ఎక్కడ ఉంది సార్? రాజకీయ నాయకులు, ప్రభుత్వ ఉద్యోగులు, కోర్టులు, ఈ 3 గుర్రాలు రాజ్యాంగాన్ని సమంగా లాగుతూ ఒకరి తప్పులో ఒకరు ఖండించుకుంటూ ముందుకెళ్తున్నప్పుడే ఈ బండి రోడ్డు మీద ఉంటుంది. కానీ మతం ఎక్కిన ఈ రాజకీయ గుర్రం కాటి తప్పి మిగతా 2 గుర్రాలని ఇష్టం వచ్చినట్టు ఈడ్చుకెళ్తుంటే ఎక్కడుంది సార్ సిస్టమ్? కొన్ని లక్షల మందిని ఫిల్టర్ చేసి దొరికిన వాల్యుబుల్ బ్రెయిన్స్ అన్నింటినీ సిస్టంలోకి తోస్తున్నాం. కానీ వాళ్ళకు నిజాయితీగా పనిచేసే అవకాశం ఎక్కడుంది సార్? ఇది పర్సనాలిటీ ఇంటర్వ్యూ అయితే ఈ పర్సనాలిటీ అక్కడెలా మిస్ అవుతుంది సార్? సమాజంలో తిరిగే అర్హతే లేని గుండాలు పట్టపగలు బాహాటంగా అమాయకుల ప్రాణాలు తీస్తుంటే కంట్రోల్ చేయాల్సిన వ్యవస్థలే వాళ్ళకి కొమ్ము కాస్తున్నాయి. అలాంటి కొన్ని ఇన్సిడెంట్స్ని చూస్తూనే ఇంటర్వ్యూకి వచ్చాను సార్. ఎవరిచ్చారు సార్ వాళ్ళకి ఆ పవర్? ప్రతి ఎలక్షన్లో తను ఓటేసిన పొలిటీషియన్ జీవితాన్ని మార్చేస్తారని ఆశించే ఓటర్, దొరికినంత దోచుకునే ప్రయత్నంలో బ్యూరోక్రాట్ని కంట్రోల్ చేసే పొలిటీషియన్, ప్రజల కోసం పనిచేయలేక దొరల కోసమే పనిచేసే బ్యూరోక్రాట్.
ఈ ఉచ్చులో ఇరుక్కొని తన జీవితాన్ని ఎవడూ మార్చలేడని ఉన్న ఓటుని అమ్ముకొని బతుకుతున్న ఓటర్ చక్రం పూర్తయిపోయింది సార్. ఈ వ్యవస్థలోకి ఇంకో ఐఏఎస్ ఆఫీసర్ వస్తే ఎంత, పోతే ఎంత, వాడు నేనైతే ఏంటి, ఇంకెవడైతే ఏంటి. 75 ఏళ్లుగా ప్రభుత్వం ఉందన్న భ్రమలో బతుకుతున్నాం సార్. కానీ ఇంకా ప్రభుత్వం ఎలా ఉంటుందో కూడా తెలియదు సార్ మనకి. వాట్స్ ద పాయింట్ ఆఫ్ దిస్ ఇంటర్వ్యూ సార్, ఇఫ్ నాట్ అ సూడో ఇంటెలెక్చువల్ మాస్టర్బేషన్? మిస్టర్ అభిరామ్, ఈ టెంపర్మెంట్తో మీరు ఈ ఫీల్డ్లో పనికిరారు. ఐఎమ్ సారీ. థ్యాంక్ యూ సార్. నేను కూడా అదే రియలైజ్ అయ్యాను. ఒక సివిల్ సర్వెంట్తో జరిగిన ఈగో క్లాష్తో ఈ గేమ్లోకి ఎంటర్ అయ్యాను. కానీ వచ్చే దారిలోనే అర్థమైంది ఈ ఆటలో రూల్స్ లేవని, ఇది ఆట కాదు ఆట వికమ్మని. ఐఎమ్ సారీ బాబాయ్. ఇవన్నీ మా అన్నయ్య కంపైల్ చేసిన రీసెర్చ్ రిపోర్ట్స్ అంకుల్. ఇల్లు ఖాళీ చేస్తుంటే దొరికాయి. ఇది ఖచ్చితంగా ఒక పొలిటికల్ మర్డర్ అనిపిస్తుంది. ఐ విష్ ఐ కుడ్ హెల్ప్, బట్ సిస్టమ్ రెస్పాండ్ కానప్పుడు నేను అక్కడనే ఏం చేయగలనమ్మా? నేను యూఎస్కి వెళ్ళగానే WHOలో రిపోర్ట్ చేస్తాను. మీరు ఇక్కడి నుంచి ఈ కేసు రీఓపెన్ చేయడానికి మాత్రం హెల్ప్ చేస్తారా అంకుల్? మామయ్య ఇంటికి వచ్చేసాడు. ఐఏఎస్ అయిపోయావా? ఇంటర్వ్యూ ఏమైంది? ఏమవుద్ది, మీరు కోరుకున్నట్టే జరిగింది అంకుల్. మనోడు ఇంటర్వ్యూ దబ్బెట్టాడు. మీరు వెళ్ళి మళ్ళీ బోస్టన్ టికెట్లు బుక్ చేయండి. ఈసారి బిజినెస్ క్లాస్ బుక్ చేస్తాలే. దిస్ ఇస్ మై ఖానా టికెట్ నంబర్. లెట్ మీ నో వెన్ యూర్ దేర్. నేను వచ్చి నేను పికప్ చేసుకుంటాను. అభి, నీలాంటోడు ఈ సిస్టంలో ఉండడం కన్నా బయట ఉంటేనే దేశానికి ఎక్కువ ఉపయోగపడతాడు. జస్ట్ టేక్ ఇట్ ఈజీ అభి. హోప్ ఐ సీ యూ సూన్. బాయ్ ఆంటీ. బాయ్ మా. బాయ్ అంకుల్. బాయ్ ప్రియా. బాయ్ అంకుల్. యూ షుడ్ స్టే విత్ us when you come to US. ఫర్ షూర్. బాయ్. రారా బ్యాట్ ఇవ్వరా. వన్ టప్ అవుట్ అన్నావు కదా. అవును, స్ట్రైట్ క్యాచ్ పెట్టాను కదరా. స్ట్రైట్ అవుట్ అని చెప్పలేదుగా. అరే ఈడిప్పుడే పెద్ద కరప్షన్ కింగ్ లా ఉన్నాడు రా. బ్యాట్ ఇవ్వరా నువ్వు ఫస్ట్. నేను ఇవ్వను. బ్యాట్ వదులుతావు లేదా ఇప్పుడు? ఏలూరు నివాసి అయిన అభిరామ్ చెన్నై ఐఐటిలో మెకానికల్ ఇంజనీరింగ్ చదివి గోల్డ్ మెడల్ సాధించాడు. గత ఎన్నికల్లో ఈ యువకుడు ఎన్నికల వ్యవస్థని ప్రశ్నిస్తూ రాద్ధాంతం చేసి వార్తల్లోకెక్కాడు. కాగా ఇదే యువకుడు తన ఫస్ట్ అటెంప్ట్ లోనే యూపీఎస్సీని క్రాక్ చేసి టాపర్ గా నిలవడం గమనార్హం. ఈ యువకుడు చేసిన ఇంటర్వ్యూకి కేబినెట్ సెక్రటరీతో సహా పలువురు ప్యానెల్ మెంబర్స్ ఇంప్రెస్ అయినట్టుగా తెలుస్తోంది. ఎనీ న్యూ మెడిసిన్ ఆర్ వ్యాక్సిన్ శాంపుల్ టెస్ట్లో సక్సెస్ అయినప్పుడే మార్కెట్లో ఇంట్రడ్యూస్ చేస్తాం. ఆ జాగ్రత్త పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్లో కూడా అప్లై చేసినప్పుడే అది ఒక మెచ్యూర్డ్ డెమోక్రసీ అవుతుంది. నేను క్యాబినెట్ సెక్రటరీ అయినప్పటి నుంచి ఏ పాలసీ అయినా దేశమంతా ఇంప్లిమెంట్ చేసే ముందు ఒక బ్రిక్ లెవెల్ ఎక్స్పెరిమెంట్ కావాలనేది నా వాదన. మిస్టర్ అబి, యు ఆర్ దట్ ఎక్స్పెరిమెంట్. మున్ముందు యూపీఎస్సీ బోర్డు కలెక్టర్లను ఉత్పత్తి చేయడమే కాకుండా వారి మీద రాష్ట్ర ప్రభుత్వాలకున్న అధికారాలను కూడా తన చేతుల్లోకి తీసుకోనుంది. ఈ దిశగా కేంద్ర ప్రభుత్వం ఒక ఎగ్జిక్యూటివ్ అమెండ్మెంట్ బిల్ ని ప్రవేశపెట్టింది. ఎక్స్పెరిమెంట్ అంటున్నాను కదా అని అన్లిమిటెడ్ పవర్స్ ఉంటాయనుకోవద్దు. ఏ పొలిటీషియన్ కి నిన్ను ట్రాన్స్ఫర్ చేసే అధికారం ఉండదు. అది ఒకటే నీకు ఇస్తున్న కంఫర్ట్. ఈ ప్రపోజల్ మీద మొదటి ప్రయోగంగా ఐఏఎస్ టాపర్ అభిరామ్ ను యూపీఎస్సీ బోర్డు పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ గా నియమించింది.
ఈ 25 బ్యాచులర్ పర్ఫార్మెన్స్ మీదే ఈ బిల్లు భవిష్యత్తు ఆధారపడి ఉంది. ఇది కేంద్ర ప్రభుత్వ నియంత్రిత ధోరణికి మరో నిదర్శనం. It is anti-federal and we are strongly opposing this bill. This is ridiculous, undemocratic. దేశంలో ఉన్న ప్రాంతీయ పార్టీలన్నీ ఈ బిల్లుని తీవ్రంగా ఖండిస్తున్నాం, వ్యతిరేకిస్తున్నాం. ప్రపంచంలో ఉన్న ప్రజాస్వామ్య దేశాలన్నీ ఇదే మోడల్లో పనిచేస్తున్నాయి. అసలు డెమోక్రసీ అంటే ఇదే. విత్ ద సపోర్ట్ ఆఫ్ ద కరెంట్ సెంట్రల్ గవర్నమెంట్ our target is to achieve that. And mark my words, ఈ ఎక్స్పెరిమెంట్ ఖచ్చితంగా ఫెయిల్ అవుతుంది. Is the soldier, soldier. Sing it once again, once again. Soldier, get the dragon, soldier. He is an experiment, to lead Azad. He is the soldier, soldier. గుడ్ మార్నింగ్ సార్. దీక్ష ఎప్పటి నుంచి జరుగుతుంది? వాళ్ళ సార్ మీరు వస్తున్నారని తెలిసి పొద్దున్నే చేరారు. నేను అడిగింది రాజకీయ నాయకులు పంపిన ఆ రౌడీల గురించి కాదు, ఈ దీక్ష గురించి. వీళ్ళ సార్ 2 వారాలు అవుతుంది. ఫెయింట్ అయ్యి కొద్దీ ఒక్కొక్కరిని హాస్పిటల్ తోసుకెళ్తున్నాం, కానీ ఒక్కడు రాలిపోతే ఇంకోటి వాడి ప్లేస్లో కూర్చుంటున్నాడు. డిమాండ్స్ పూర్తయ్యే వరకు ఎన్నెళ్ళైనా అటెంట్ తీరట. మీరు ఒక్క ఆర్డర్ ఇవ్వండి సార్, వెళ్ళి దులిపేస్తాను వెంటనే. అలా చేస్తే మనకి బ్రిటిష్ వాళ్ళకి తేడా ఏంటి? మనం ఇక్కడ ఉంది ప్రజల ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయడానికి, సెటిల్మెంట్స్ చేయడానికి కాదు. ఇక్కడ కాదు, అక్కడ చూడండి. Is the soldier, soldier. Sing it once again, soldier, get the dragon, soldier. ప్లీజ్ బీ సీటెడ్. ఇన్ని రోజులు ఈ జిల్లా కలెక్టర్ భవిష్యత్తు ఒక పొలిటీషియన్ చేతిలో ఉండేది. ఈ రోజు నుంచి అది యూపీఎస్సీ బోర్డ్ చేతిలో ఉంది. అంటే ఇండైరెక్ట్గా మీ అందరి భవిష్యత్తు నా చేతిలో ఉంది. యాజ్ యూ ఆల్ నో, కలెక్టర్ ఇస్ ద సుప్రీం అథారిటీ ఆఫ్ ద డిస్ట్రిక్ట్ అండ్ ఐ యామ్ దట్ సుప్రీం అథారిటీ. పాత పద్ధతికి కొత్త పద్ధతికి ఒకటే తేడా. ఇది వరకు పొలిటీషియన్ ఇళ్లలో సీక్రెట్గా జరిగిన సెటిల్మెంట్లు ఈ రోజు నుంచి ఇక్కడే లీగల్గా, పబ్లిక్గా, పీస్ఫుల్గా జరుగుతాయి. చిట్టికేసినట్టు వ్యవస్థని మార్చేయడానికి ఇది సినిమా కాదు. నేను భారతీయుణ్ణి కాదు, అపరిచితుణ్ణి కాదు. బై చాయిస్ చెడి బతకాలనుకునే మనిషిని ఎవడూ మార్చలేడు, సిస్టమ్ ప్రకారం శిక్షించడం తప్ప. మీలో చాలామంది మంచిగా బతకాలనుకుని బతకలేని ఆఫీసర్లు ఉన్నారు. వాళ్ళకు ఆ అవకాశం కల్పించడమే నా లక్ష్యం. అదే అసలైన మార్పు. కొత్తగా వచ్చిన ప్రతివాడు ఇలాగే వాగుతాడులే అని ఎటకారంగా చూసేవాళ్ళు మాత్రం పక్క జిల్లాకి ఇప్పుడే ట్రాన్స్ఫర్లు పెట్టుకోండి, లేదంటే మీ కెరీర్లు నాశనం అవుతాయి. ఇది నా గ్యారంటీ. ఎస్పీ గారు, సార్, ఆ దివ్యలేఖ గునా కేసు ఫైల్ తీసుకున్న రూమ్కి రండి. పద్నాలుగు మర్డర్లు, 4 రేప్లు, మొత్తం 18 కన్విక్షన్లు, 6 నెలలుగా షూట్ ఎట్ సైడ్ ఆర్డర్స్. హౌ డు ఎక్స్ప్లెయిన్ దిస్? సార్, ఒక స్పెషల్ టీంతో 6 నెలలుగా ఎతుకుతూనే ఉన్నాం సార్. మీరు ఎస్ఐగా జాయిన్ అయ్యి ఎన్ని రోజులైంది? 3 months సార్. షూట్ ఎట్ సైడ్ ఆర్డర్స్ అంటే ఏంటి? జైల్లో ఉండాల్సిన ఖైదీ బయట తిరుగుతూ ప్రజల మాన ప్రాణాలకు హాని కలిగిస్తుంటే కనపడిన చోటే కాల్చి చంపమని కోర్టు ఇచ్చే ఆర్డర్ సార్. వాడు బయట జనాలందరికీ బాగానే కనపడుతున్నాడే. మీకేమైనా సెలెక్టివ్ విజన్ అనే జబ్బు ఉందా?
సార్ వచ్చిన రోజే నా పర్మిషన్ లేకుండా నా స్టాఫ్ని పిలిపించి వాళ్ళ ముందే నన్ను పచ్చిగా ఇన్సల్ట్ చేస్తున్నారంటే ముసుగులో గుద్దులాటలు ఎందుకులేండి, పచ్చిగానే మాట్లాడుకుందాం. గుణాన్ని టచ్ చేస్తే విశాఖవాణి గారి మీద డైరెక్ట్గా వార్ డిక్లేర్ చేసినట్టే. గుణాతో పాటు వాడిని చంపిన వాడు కూడా సమాధికి వెళ్తాడు. ఇది ఊర్లో అందరికీ తెలిసిన విషయం. ఆ ట్రాన్స్ఫర్ నుంచి ఎవరు కాపాడతారు సార్ మమ్మల్ని? ఈ డ్యూటీతో పాటు ఇంట్లో ఉన్న పిల్లల్ని చూసుకోవాల్సిన డ్యూటీ కూడా ఉంది సార్ మాకు. ఎస్పీ గారు, మీరు అర్జెంటుగా ఐజీ గారితో మాట్లాడి పక్క జిల్లాగా ట్రాన్స్ఫర్ పెట్టుకోండి. ఇంట్లో డ్యూటీ చూసుకోండి. డిస్పర్స్. సార్, గుణ ఎక్కడుంటాడో నాకు తెలుసు సార్. మీరు సపోర్ట్ చేస్తానంటే నేను డేర్ చేస్తాను సార్. గుణాన్ని షూట్ చేసినోడు చేస్తాడంట కదా, పద ఆ చావేదో నేను పలకరిస్తా. డిపార్ట్మెంట్ వాళ్ళు ఫోన్ చేసి అన్నాని నేసేయడానికి 2 కుక్కలు బయలుదేరినాయి ఇక్కడ అన్నారు. ఇప్పటిదాకా బయలుదేరిన కుక్కలన్నీ ఏమైనా చెప్పలేదారా అడిగా. దానికి ఏమన్నారు వాళ్ళు? నేను చెప్పడం ఎందుకన్నా, నువ్వు చేసి చూపెట్టావు కదా. ఇద్దరు మనుషులు 2 తుపాకులు మొత్తం అడిగేస్తారా?
విషయం కరెక్ట్గా చెప్పావురా. ప్రాణం సున్నితమైంది, ఉఫ్ఫమంటే ఆరిపోద్ది. నీదైనా నాదైనా. సార్ తనతో పాటు ఇద్దరు పిల్లలు ఉండాలి, వెళ్ళి చూడు. మైరా 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 డాక్టర్ డాక్టర్. నిర్బంధం నుంచి విడిపించబడ్డ అమ్మాయి ఒక ఎన్ఆర్ఐ అని తెలుస్తోంది. ఈ రోజు ఉదయం 3 గంటల ప్రాంతంలో ఎన్కౌంటర్ ఆపరేషన్ పూర్తయినట్లు సమాచారం. మమతా హాస్పిటల్లో చికిత్స పొందుతున్న విక్టిమ్ తిరిగి అమెరికా వెళ్తున్న సమయంలో ఈ కిడ్నాప్ కి గురైంది. ఎంతో కాలంగా పోలీసుల కళ్ళు గప్పి తిరుగుతున్న ఈ దివిలంక గుణ ఇప్పటికే 18 కేసుల్లో ప్రధాన నిందితుడు. కలెక్టర్ అభిరామ్ ముఖ్యంగా జిల్లాలో ఉన్న రౌడీ షీటర్స్ అంతా సరెండర్ అవడానికి కలెక్టర్ అభిరామ్ 48 గంటల టైం ఇచ్చారు. She had multiple fractures and needed about 14 stitches on the head. But she is lucky, she'll survive. But she was brutally tortured and repeatedly raped. How is she, sir? She will survive. పిల్లల గురించి తెలిసిందా? చంపేశారు సార్. ఎందుకు చంపారు, బాడీస్ ఎక్కడ పడేశారు, గుణం తప్ప వీళ్ళకి కూడా తెలియదు సార్. కొడుకులు ఇక్కడే చెప్పొద్దు సార్. ఎన్కౌంటర్. ఈ రోజు మన కోపంలో న్యాయం ఉంది, చంపుతాం. రేపా ఎస్పీ లాంటోడు ఇంకొక కేసులో అసలైన నేరస్తుల్ని విడిపించడానికి ఇలాగే ఎన్కౌంటర్ పేరుతో అమాయకుల్ని చంపుతాడు. ఆపగలవా? ఆపగలవా? అన్యాయం జరిగిన ప్రతిసారి చట్టాన్ని చేతిలోకి తీసుకుని ప్రజలు, పోలీసులు, మీడియా, న్యాయస్థానాలైతే దాన్ని వ్యవస్థ అనరు. కోర్టు ఆర్డర్తో గుణాలాంటి నేరస్తుని చంపటానికి, కోర్టుకి తీసుకెళ్లకుండా ముద్దాయిని చంపటానికి ఉన్న తేడానే ఆ వ్యవస్థ. నేరస్తుల్ని కోర్టులో ప్రెజెంట్ చెయ్యి, ప్రజలు మర్చిపోయే లోపే శిక్ష పడేటట్టు చెయ్యి. ఇంకేం చేసినా వాళ్ళకి మనకి తేడా లేదు.